అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అంబేద్కర్ గురుకులం విద్యాలయం సంబంధించి 5వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్‌కి సంబంధించి మనకు ఏప్రిల్ 13న ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మరి ఈ ఎగ్జామ్ ఏ విధంగా జరగబోతుంది? ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ జరగబోతుంది? ఎగ్జామ్ సిలబస్ ఏంటి? మనకు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్కులు రాబోతున్నాయి? ఎగ్జామ్ పేపర్ అనేది ఓవరాల్‌గా ఏ మీడియంలో ఉండబోతుంది? నెగెటివ్ మార్క్స్ ఉండబోతున్నాయి అనేది కూడా క్లియర్‌గా వీడియోలో చెప్తాను. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియేట్‌కి సంబంధించి కూడా ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 13వ తేదీన మనకు జరగబోతుంది కదా! దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి? ఆ ప్రియారిటీ అంటే ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి? ఎన్ని గంటల ఎగ్జామ్ ఉంటుంది? మీకు నెగెటివ్ మార్క్స్ ఉంటాయా? లేదా? అనేది కూడా డీటెయిల్‌గా ఎగ్జామ్ ప్యాటర్న్‌కి సంబంధించి ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే కదా! మనకు ఏప్రిల్ 13వ తేదీన ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా డౌన్‌లోడ్ అయితే అవుతున్నాయి కాబట్టి వెంటనే మీరు ఇక్కడ ఆన్‌లైన్‌లోనే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసి హాల్ టికెట్ కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఎగ్జామినేషన్ డేట్ 13థ్ ఏప్రిల్ 2025. కీప్ ద మైండ్. బిఆర్ అంబేద్కర్ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 5వ తరగతికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గాని మీరు చూసినట్టయితే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్ బహుళైచ్ఛిక ప్రశ్నలైతే ఉండబోతున్నాయి. మరి ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది అనేది డీటెయిల్‌గా సబ్జెక్టులు, టాపిక్‌లు మరియు గరిష్ట మార్కులు కింది విధంగా ఉన్నాయి అని చాలా క్లియర్‌గా చెప్పారు. సో, తెలుగు సబ్జెక్ట్ నుంచి మీరు 10 ప్రశ్నలైతే రాబోతున్నాయి మీరు 10 మార్కులకు గాను. నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి మీకు 10 ప్రశ్నలైతే రాబోతున్నాయి 10 మార్కులకు గాను. నెక్స్ట్ గణితం నుంచి 15 ప్రశ్నలైతే రాబోతున్నాయి 15 మార్కులకు గాను. ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి మనకు 15 ప్రశ్నలైతే రాబోతున్నాయి 15 మార్కులకు గాను. టోటల్‌గా 5వ తరగతి ఎంట్రన్స్‌కి సంబంధించి మనకు 50 ప్రశ్నలు అంటే 50 మార్కులకు గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి 2 గంటల టైం అయితే ఉండబోతుంది వాళ్ళకు. సో, ఈ సిలబస్ ఏంటి? ఎక్కడి నుంచి అడగబోతున్నారు? దీనికి సంబంధించి ప్రశ్నలన్నీ కూడా అని గాని మీరు చూసుకున్నట్టయితే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క 4వ తరగతి క్లాస్‌లో ఉన్నటువంటి సిలబస్ నుంచే ఈ ప్రశ్నలనేవి అడగబోతున్నారు. సో, ఇక్కడ ప్రతికూల మార్కులు లేవు అని చెప్తున్నారు. అంటే మనకు ఎలాంటి నెగెటివ్ మార్క్స్ కూడా లేవన్నమాట. ఇచ్చినటువంటి 4 ఎంపికలలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేది ఇస్తారు. అంటే ఒక ప్రశ్న అడిగి దాని కింద 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి స్టూడెంట్స్ మీరందరూ కూడా ఒకటే గమనించండి. 50 ప్రశ్నలకు కూడా మీరు ఖచ్చితంగా సమాధానం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ లేవు. మీరు తప్పు పెట్టినా రైట్ అయినటువంటి ప్రశ్నల నుంచి మీకు జవాబును తీసివేయరు ఇక్కడ. సో, 50 ప్రశ్నలకు కూడా ఒకవేళ మీకు సమాధానం తెలియకపోయినా కూడా 4 ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో కింద ఆప్షన్స్ ఆ 4గిట్లో ఏదో ఒకటి మీరు చూజ్ అయితే చేసి 50 ప్రశ్నలకు కూడా సమాధానం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ 2 గంటల సమయం అయితే ఉంటుంది. సో, 2 గంటలు కూడా మీరు ఫ్రీగా ఎగ్జామ్ అయితే రాయొచ్చనమాట. ఎగ్జామ్ పేపర్ అనేది ఏ మీడియంలో ఉండబోతుంది అనేది గాని చూసుకున్నట్టయితే ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఏమైనా తప్పులు దొర్లినట్టయితే ఇంగ్లీష్ పేపర్‌నే వాళ్ళు ఫైనల్‌గా పరిగణించబడతారు అని చాలా క్లియర్‌గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే కాదు. ఇక్కడ ఓఎంఆర్ షీట్‌లో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. పూర్తిగా పెన్నుతోనే నింపాల్సి ఉంటుంది. బబుల్ చేయాలి ఇక్కడ ఓఎంఆర్ షీట్‌ని మీరు. ఒక క్వెషన్ పేపర్ మీకు సెపరేట్‌గా ఇస్తారు. ఓఎంఆర్ షీట్‌ని సెపరేట్‌గా ఇస్తారనమాట. సో, ఇక్కడ ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీరు అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ గాని, మీ డీటెయిల్స్ గాని ఏ విధంగా పెట్టాలి? పెన్‌తో ఏ విధంగా బబుల్ చేయాలనేది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గాని మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సేమ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా చూడండి సబ్జెక్టులు, టాపిక్‌లు మరియు గరిష్ట మార్కులు కింది విధంగా ఉన్నాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. సో, మ్యాథ్స్ అనేది 15 ప్రశ్నలు అడుగుతారు 15 మార్కులకు గాను. ఫిజికల్ సైన్స్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు గాను. బయాలజికల్ అండ్ న్యాచురల్ సైన్స్ నుంచి 15 మార్కులకు గాను. నెక్స్ట్ సామాజిక అధ్యయనాలు అని మెన్షన్ చేశారు. దానికి సంబంధించి 10 ప్రశ్నలు 10 మార్కులకు గాను. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇక్కడ గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఆ రెండిటి మీదనే ఫోకస్ చేయండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్ నుంచి 15 ప్రశ్నలు అడగబోతున్నారు 15 మార్కులకు గాను. లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ఇది మ్యాథ్స్ కాదండి. లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు 30 ప్రశ్నలైతే అడగబోతున్నారు 30 మార్కులకు గాను. 100 మార్కులకు గాను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి టైం చూసుకున్నట్టయితే 100 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిమిషాల టైం అయితే మీకు ఇస్తా. సిలబస్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క 10వ తరగతి ప్రామాణికంలోనే ప్రశ్నలనేవి అడుగుతున్నారు. 10థ్ మ్యాథ్స్, సైన్స్ అలాగే ఇంగ్లీషు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 10థ్ క్లాస్ సిలబస్‌లో నుంచే అడుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ
ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక మార్క్ అనేది ఉంటుంది. ఇచ్చినటువంటి 4 ఎంపికలలో ఒక ప్రశ్నకు ఒక సరైన సమాధానం మాత్రమే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ అనేవి తీసివేయబడుతుంది అన్నారు. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండబోతున్నాయి. మీరిక్కడ ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం పెడితే 0.25 మార్క్స్ అనేది మీకు కట్ అవుతుంది. రైట్ అయినటువంటి జవాబు నుండి 0.25 మార్క్స్ అనేవి తీసేస్తారు. ఇలా 4 ప్రశ్నలు తప్పుగా పెట్టారనుకోండి, ఒక మార్క్ రైట్ అయినటువంటి మార్క్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో తెలియకున్నటువంటి ప్రశ్నలన్నిటి కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే ఇంటర్మీడియట్ అడ్మిషన్కి సంబంధించి 10th క్లాస్ పిల్లలు అయితే చేయకండి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండబోతున్నాయి మీకు. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ అనేది క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలోనూ ఉండబోతుంది, తెలుగు మీడియంలోనూ ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ప్రశ్నల్లో తప్పు ఉన్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పేపర్నే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మీరు కూడా అంతే. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అనేది మీరు నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్తోనే నింపాల్సి ఉంటుంది. పెన్సిల్ అనేది వాడకూడదు, పెన్సిల్ యూజ్ చేయకూడదు, పెన్తోనే మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ని మీరు ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. అన్ని ఎగ్జామ్కి సంబంధించి ఓఎంఆర్ షీట్ అనేది ఇదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు ఫిలప్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు మీరు ఓఎంఆర్ షీట్ని ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఓఎంఆర్ షీట్ మీరు ఇక్కడ ఈ విధంగా చూస్తారు కదా. చూసిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ అని మెన్షన్ చేశారు. పెన్తోనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ పూర్తిగా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ని పూర్తిగా రాయండి. నెక్స్ట్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అన్నారు. క్వశ్చన్ బుక్లెట్ అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాంట్లో 5th క్లాస్ వాళ్ళకైతే 50 మార్కులకు సంబంధించిన బుక్లెట్ ఇస్తారు. 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి 100 మార్క్స్ సంబంధించినటువంటి బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ నెంబర్ పైన ఉంటుంది, ఇన్విజిలేటర్స్ చెప్తారు ఆ నంబర్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్క సర్కిల్లో ఒక నెంబర్ అయితే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో బుక్లెట్ కోడ్ ABCD అని మెన్షన్ చేశారు కదా, దానికి సంబంధించి మీరు బుక్లెట్ కోడ్ అనేది పైన మీకు బుక్లెట్ ఏదైతే ఇస్తారో దానిపైన ఏనా బీనా సీనా డీనా అని ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఇక్కడ పెన్తోనే రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని మెన్షన్ చేశారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో. అక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనే చోట మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్లో అయితే ఇక్కడ ఇన్విజిలేటర్, ఇక్కడ మీ రూమ్లో ఎవరైతే టీచర్ ఉంటారో వాళ్ళైతే రైట్ సైడ్లో ఫిలప్ చేస్తారనమాట. సో ఇక్కడ సూచనలు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ని మీరు ఒకసారి క్లియర్గా చదవండి. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు కాబట్టి సమాధాన ఓఎంఆర్ పత్రములను మడుచుట, చించుట, పిన్ను చేయుట వంటివి చేయరాదు. సమాధాన ఓఎంఆర్ పత్రమునందు జవాబులను ఖచ్చితమైన వృత్తం ఓను మాత్రమే ఎన్నిక చేసుకొని నింపవలేను. ఆ తత్సంబంధిత జవాబు ఒక వృత్తం ఓ మాత్రమే నల్లగా నింపవలేను అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒప్పు ఏ విధంగా మీరు సర్కిల్ చేయాలి అని మెన్షన్ చేశారు. 4ట్లో ఒక ఆన్సర్ మీద ఈ విధంగా పెన్తో బబుల్ చేయాలి. నెక్స్ట్ తప్పుగా అంటే చూడండి, సర్కిల్ని ఆఫ్ చేయడము, ఒక పక్క మాత్రమే చేయడము అలా చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టడం కానీ ఇంటూ మార్క్ పెట్టడం కానీ అలా చేయకూడదు. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అంతా చదవండి. సో నెక్స్ట్ ఇది మెయిన్ మనకు ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో ఇక్కడ జవాబులు అనేది మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. 5వ క్లాస్ వాళ్ళకైతే ఇక్కడ 50 ప్రశ్నలకు సంబంధించి నంబర్లు అయితే కనిపిస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 100 ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే కనిపిస్తాయి. ఇది పూర్తిగా మనకు 120 ప్రశ్నల ఓఎంఆర్ షీట్ అనమాట. అంటే ఇది పాలిసిటీకి సంబంధించింది. అన్ని ఓఎంఆర్ షీట్లు ఇలాగే ఉంటాయని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ కూడా మీరు ఫస్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనే చోట మీ నేమ్ రాయాలి. హాల్ టికెట్ నెంబర్ అనే చోట హాల్ టికెట్ నెంబర్ అనేది పెన్తోనే రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద సెంటర్ అనే చోట మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నారో దాని పేరు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే బుక్లెట్ అని ఇచ్చారు కదా మీకు, ఆ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇంతకుముందే చెప్పాను. ఆ బుక్లెట్ సీరియల్ నెంబర్ పైన ఏదైతే రాశారో అదే ఇక్కడ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ని రాయాలి. దాని కింద ఆ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని అలాగే బబుల్ కూడా చేయాలి. 1 అంటే 1ని బబుల్ చేయాలి. ఇక్కడ 5 అంటే 5ని బబుల్ చేయాలి. నెక్స్ట్ 6 నెంబర్లు కూడా అలాగే బబుల్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ 123649 అన్నారు. 1కి ఎదురుగా అంటే 1కి అదే కాలంలోనే చూడండి 1 ఎక్కడైతే ఉంటుందో దాన్ని క్లియర్గా బొబ్బులు అయితే చేశారు ఇలా. నెక్స్ట్ 2 కాలంకి చూడండి
దానికి ఎదురుగానే బబుల్ చేశారు. 3 కాలంలో చూడండి 3 ఎక్కడైతే వస్తుందో దాని కిందే మీరు బబుల్ చేయాలి. అంతేగాని 3లో అడ్డు వరుస అంతా 3 ఉన్నాయి కదా, ఎక్కడ చేసినా సరిపోతుంది అనుకోకూడదు. పైన 3 ఏదైతే రాశారో అదే నిలువు వరుసలో దానికి ఎదురుగానే మీరు 3 అనే చోటనే బబుల్ చేయాలి. 6 ఎక్కడ, 6కు చూడండి అట్లాగే స్ట్రైట్ కిందకొచ్చేస్తే 6కి ఎదురుగానే ఇక్కడ బబుల్ చేయడం జరిగింది. 4 అంటే చూడండి దానికి ఎదురుగానే బబుల్ చేయడం జరిగింది. 9 అంటే 9 ఎదురుగానే బబుల్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఇక్కడ పెన్తోనే రాసి దానికి ఎదురుగా చూడండి ఇలా బబుల్ అయితే చేయాలి. బుక్లెట్ కోడ్ కూడా మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ బుక్లెట్ కోడ్ అని మెన్షన్ చేశారు కదా, ఇక్కడ సీనో ఏనా బీనా డీనా ఏదైతే వస్తుందో మీకు దాన్ని పెన్తో రాసి దానికి ఎదురుగా బబుల్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బుక్లెట్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఆన్సర్ని బబుల్ చేయాలి. సో ఫస్ట్ ప్రశ్న మీరు చదివారు, ఆన్సరు 3 కానీ 2 కానీ అనుకోండి. ఇప్పుడు 1వ నంబర్కి ఎదురుగా 1, 2, 3, 4 ఉన్నాయి. మొదటి ప్రశ్నకు ఆన్సర్ 3 అనుకోండి. కరెక్ట్‌గా 1వ ప్రశ్న అని చూసుకొని దానికి ఎదురుగా ఉన్నటువంటి 3వ నంబర్‌ని బబుల్ చేయాలి. నెక్స్ట్ రెండో క్వెషన్ బుక్లెట్‌లో చదవాలి. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆన్సర్ ఇక్కడ ఓఎంఆర్ షీట్‌లో మీరు 1వ ఆన్సర్ అయితే 1వ దాని మీద బబుల్ చేయాలి. అంతేగాని రెండో ప్రశ్నకు 1వ ప్రశ్న ఉన్నటువంటి ఆప్షన్‌ని బబుల్ చేయడం, 1వ ప్రశ్నకు 5వ క్వెషన్‌లో ఉన్నటువంటి సర్కిల్‌ని బబుల్ చేయడం, అలా కన్‌ఫ్యూజ్ అయితే కాకూడదు. క్లియర్‌గా మనకు టైం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అక్కడ టెన్షన్ పడకుండా ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్కి ఆన్సర్ని కరెక్ట్గా పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కొంచెం ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. తెలిసినటువంటి ఆన్సర్ను కూడా 20వ క్వశ్చన్కి 21వ ప్రశ్నలో మీరు బబుల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ని చూసి ఓఎంఆర్ షీట్లో బబుల్ అయితే చేయండి. ఇది ఓఎంఆర్ షీట్ని మనం 5th క్లాస్ వాళ్ళైనా ఇంటర్మీడియట్ వాళ్ళైనా ఏ విధంగా ఫిలప్ చేయాలి, అలాగే గురుకులం అంటే అంబేద్కర్ గురుకులంకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు, దాని మీద ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.